మాట్లాడితే మాది ప్రజాపాలన అంటూ తెగ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో మాత్రం అంతులేని వివక్ష చూపుతోంది. రేపు పరిగి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే విగ్రహావిష్కరణలో మైక్ సిస్టమ్కు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఆంక్షలు పెట్టింది. పర్మిషన్ ఇవ్వకుండా వివక్ష చూపిస్తోంది. మైక్ సిస్టమ్కు అనుమతి ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహ నిర్వహణ విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంబేద్కర్ జయంతి వర్ధంతి నాడు భారీ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పాలకులు కనీసం నివాళులు కూడా అర్పించలేదు. ఇక ఇప్పుడు పరిగిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాట్లాడితే మాది ప్రజాపాలన అంటూ తెగ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో మాత్రం అంతులేని వివక్ష చూపుతోంది. రేపు పరిగి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే విగ్రహావిష్కరణలో మైక్ సిస్టమ్కు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఆంక్షలు పెట్టింది. పర్మిషన్ ఇవ్వకుండా వివక్ష చూపిస్తోంది. మైక్ సిస్టమ్కు అనుమతి ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహ నిర్వహణ విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంబేద్కర్ జయంతి వర్ధంతి నాడు భారీ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పాలకులు కనీసం నివాళులు కూడా అర్పించలేదు. ఇక ఇప్పుడు పరిగిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాట్లాడితే మాది ప్రజాపాలన అంటూ తెగ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో మాత్రం అంతులేని వివక్ష చూపుతోంది. రేపు పరిగి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే విగ్రహావిష్కరణలో మైక్ సిస్టమ్కు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఆంక్షలు పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు మనతో ఉన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. శ్రీనివాస్ గారు, పర్మిషన్ ఇవ్వకుండా వివక్ష చూపించడం, మైక్ సిస్టమ్ కూడా అనుమతి ఇవ్వకుండా ఇలాంటి గొంతునెక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. దీనిపై మీ స్పందన ఏంటి? అదే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య పాలన అందిస్తామనేసి అధికారంలోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చే ముందు ఇంకేం చెప్పిండ్రు? ముళ్ళ కంచెలు ఉండయి, నిర్బంధాలు ఉండయి, ఇనుప కంచెలు ఉండయి, ప్రజాస్వామ్య పాలన, అడుక్కునే స్వేచ్ఛ ఉంటది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటది, ధర్నా చేసే స్వేచ్ఛ ఉంటది, అసలు మిమ్మల్ని ఎవరు నిర్భయంగా ప్రశ్నించవచ్చు అనేటువంటి మాటలు మాట్లాడిండ్రు. ఇలా 420 హామీలు ఇచ్చిండ్రు. 420 రోజులు గడిచింది. ఈ గడిచిన ఈ 400 రోజులల్ల ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇండ్ల మీద అనేక సార్లు నిర్బంధాలు జరిగినాయి. టిఆర్ఎస్ పార్టీ నాయకులను అనేక సార్లు నిర్బంధించారు, అనేక సార్లు అక్రమ అరెస్టులు పెట్టింది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమాని ఇలా భారత రాజ్యాంగం ద్వారా ఇలా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టింది. ఇలా మంత్రివర్గం నడుస్తూ ఉన్నది, ఈ దేశ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగం నిర్మాణం జరగకపోతే వీళ్ళంతా ఎక్కడ ఉండేవాళ్ళండి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అడ్డుకోవడం అంటే రాజ్యాంగానికి అవమానపరచడం కదా, రాజ్యాంగ వ్యవస్థను అవమానపరచడం కదా, రాజ్యాంగ వ్యవస్థను ఏలన చేసే విధంగా ఉండడం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహాన్ని పులమాల వేయడానికి పోతా అంటే, విగ్రహ ప్రతిష్టకు పోతా ఉంటే అడ్డుకోవడం అనేది ఇదేం దుశ్చర్య అండి? ఎట్లాగో గత ప్రభుత్వం ఏమేం కార్యక్రమాలు చేసిందో, గత ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టింది. సంక్షేమ పథకాలన్నీ పేరు మార్చుకొని మీరు సంక్షేమ పథకాలు ఇచ్చుకోవచ్చు, అయినా అవన్నీ ఇచ్చేసింది. అంబేద్కర్ గారి విగ్రహాలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని కడితే ఈ రోజు 425 రోజులలో దాని గేట్ తాళం తీయలేదు. అంటే వీళ్లకు చెప్పే మాటలకు చేసే వాటికి అసలు సంబంధమే లేదు. అంటే వీళ్ళ చెప్పుడు మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, వీళ్ళ మాటలేమో గడప దాటట్లేదు. ఇలా మేము అంబేద్కర్ వారసులం, ప్రజాస్వామ్యవాదులం, సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల అందరికీ మేము స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండ వేయరు, మీరు దండ వేయరు, మమ్మల్ని దండ వేయనియకుండా అడ్డుకుంటారు, గేట్లకు తాళాలు వేస్తారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడు తాండా వాసులు, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వాసులు మొన్న కేటీఆర్ గారిని వచ్చి కలిసింది. సార్ మీరు వస్తే మేము విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండంగా చేసుకుంటామంటే కేటీఆర్ గారు రేపు టైం ఇచ్చిండు. ఇలా విగ్రహాన్ని అడ్డుకోవడం ఏంటి? అసలు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాయడమే కాకుండా ఆ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ వ్యక్తి యొక్క విగ్రహాన్ని పెట్టుకుందామంటే కూడా స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో. అంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? అసలు స్వేచ్ఛ ఉన్నదా? ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తా ఉన్నారు కదా. ఇలా అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టొద్దు అని అంటే ఎంత అవమానకరం. ఇంకోటి, విగ్రహం పెట్టుకున్నప్పుడు కనీసం స్పీచ్లు ఇచ్చే అవకాశం ఉందా? ఇలా ఇది దుర్మార్గమైనటువంటి చర్య, అహంకారపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు అందరూ ఖండించాల్సినటువంటి ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే విగ్రహానికి మీరు దండయ్యరు, 420 రోజుల నుంచి తాళం తీయరు. ఇలా పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలయ్యారు, దాన్ని తాళం తీయరు, దాన్ని క్లీన్ చేయరు. 420 రోజుల నుంచి అట్లే ఉన్నది, పడవ పడ్డట్టుగా ఉన్నది. అది కేసీఆర్ మీద కోపం ఇవాళ మీరు అంబేద్కర్ గారి మీద చూపిస్తా ఉన్నారు. అమరవీరుల స్తూపం కట్టినాం, దాన్ని 100 కోట్లతో కడితే దాన్ని కూడా ఇప్పటి వరకు దాన్ని కూడా తీయరు. మీరు ఎవరి మీద చూపిస్తా ఉన్నారు? అంటే కేసీఆర్ గారి కట్టినటువంటి విగ్రహాలకు కానీ, కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టులు ఏదైనా కూడా అడావు పెట్టాలి, ఇలా వాటిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర జరుగుతా ఉన్నది. డెఫినెట్ గా రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి లౌడ్ స్పీకర్ పెట్టద్దు, మైక్ పర్మిషన్ ఇయ్యము, ర్యాలీలు చేయొద్దు అని అంటే అసలు ఇది ఏ దేశంలో ఉన్నాం? అసలు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఇలా అంబేద్కర్ గారి మీటింగ్లకే మీరు ఆటంకాలు కలిగిస్తున్నారంటే ఇది ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది. ఎంత దుర్మార్గం. ఇలా మీరు గివన్నీ చెప్తే మీకు ఓటు వేయకపోతున్నాడు కదా ఎవడు. ఇలా డెఫినెట్ గా అందరూ ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి డెఫినెట్ గా మైక్ పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా
ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంటది. ఈ దుర్మార్గమైనటువంటి పాలన, ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎగిరేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఇంకా ఎన్ని రోజులండి? బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా చేస్తా అంటే పర్మిషన్ ఇయ్యరు, రాస్తారోక చేస్తా అంటే పర్మిషన్ ఇవాళ మేము ఏం చేయనీకపోతున్నాం? రేపు మా నాయకుడు కేటీఆర్ గారు ఏం చేయనీకపోతుండ్రు? రేపు అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టకు పోతుంటుంది. మేము ధర్నా చేయనీకి పోతున్నామా? రాస్తారోక చేయనీకి పోతున్నామా? మేము ఎందుకు పోతున్నాం? రైట్. దానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వలే. ఈ ప్రభుత్వం అభద్రతా భావంలో బతుకుతూ ఉన్నదండి, అభద్రతా భావంలో బతుకుతూ ఉన్నది. ఇది దుర్మార్గమైనటువంటి పాలన. ఇందిరమ్మ పాలన తెస్తాం, ఇందిరమ్మ పాలన తెస్తాం అంటే వీళ్ళు ఇందిరమ్మ పాలన తేలేదండి, ఎమర్జెన్సీ పాలన తెచ్చింది. రైట్, థ్యాంక్ ఈ యూ. పాలన చూస్తే ఎమర్జెన్సీ పాలన కనబడతా ఉన్నది, ఇందిరమ్మ పాలన కాదు, ఇది రాక్షస పాలన కనబడతా ఉన్నది, నియంతృత్వ పోకడ నియంతృత్వ పాలన కనబడతా ఉన్నది. డెఫినెట్ గా ప్రజాస్వామ్యవాదులు అందరు ఖండించాలి. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అవమానపరిచే విధంగా రేపు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాలని నేను ముక్త కంఠంతో తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి.